హాయ్ అండి, వెల్కమ్ టు ఫ్యాషన్స్ ప్రణయ్. ఈరోజు వీడియో బాగా ట్రెండింగ్లో ఉన్న బ్లౌజ్ ఒకటి మీకు చూపిస్తానండి. అదే బ్యాక్ వచ్చేసి కట్ వర్క్, ఇంకా ఫ్రంట్ కూడా కట్ వర్క్ డిజైన్ పెట్టేసి బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేస్తాము. ఇంకొకటి ఏంటంటే కట్ వర్క్కు విత్ పైపింగ్ ఎలా చేసుకోవాలి, ఏ మెథడ్లో చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా పైపింగ్ అనేది వస్తుంది, దీనికోసం ఈజీ మెథడ్ అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. చూడండి, ఎక్కడ కూడా మనం పైపింగ్ చేసిన ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో మీకు ఈ వీడియోలో ఈజీ మెథడ్ అనేది చూపిస్తాను. ఫస్ట్ కటింగ్ అనేది మనము క్లాత్ పైన చేసుకోకుండా ఇక్కడ నేను పేపర్ క్యాన్వాస్ అనేది తీసుకున్నాను. ఎందుకంటే కట్ వర్క్ బ్లౌజ్కి మళ్ళీ మనం కటింగ్ తర్వాత ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి డైరెక్ట్ క్లాత్ మీద కట్ చేసుకోకూడదు. దానికోసం ఇలాగా క్యాన్వాస్ తీసుకొని కింద ఫస్ట్ మనం 1/2 ఇంచు ఖర్చు కోసం వదులుకోవాలి. అక్కడ ఒక లైన్ తీసుకోవాలి. బ్లౌజు హైట్ వచ్చేసి 14.5 ఉంది. 14.5కి ఒక లైన్ వేసుకోవాలి. తర్వాత దానిపైన మళ్ళీ మనం ఖర్చు కోసం అని చెప్పేసి ఇంకో లైన్ వేసుకోవాలి. అంటే టోటల్గా మనకు కింద 1/2 ఇంచు ఖర్చు, పైన 1/2 ఇంచు ఖర్చు కలిసి టోటల్గా 15 ఇంచెస్ బ్లౌజ్ వచ్చేసింది అనమాట. బ్లౌజు హైట్ వచ్చేసి 15 ఇంచెస్. ఇక్కడ నడుము వచ్చేసి మనకి 33 ఉంది. 33.5 ఉంది. అంటే దాదాపుగా దాన్ని 4 భాగాలు చేస్తే 8.25 అంటే 8.25 వస్తుంది. ఇంకొక 8.25 నుంచి 8.5 వరకు వస్తుంది. అందుకు 8.5కి ఒక మార్క్ పెట్టేసుకొని తర్వాత 1 ఇంచు డాట్స్ కోసం 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చు కోసం పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనకు చెస్ట్ అనేది ఈ 8.5 ప్లస్ 8.5 ప్లస్ 1 ఇంచు 9.5 ఉంది కదా, 9.5కు ఒక 1/2 ఇంచు యాడ్ చేసుకొని మనము ఇక్కడ చెస్ట్ భాగానికి అనేది లైన్ వేసుకోవాలి. అక్కడ నుంచి మళ్ళీ 2 ఇంచెస్కి మార్కింగ్ వేసుకొని ఖర్చు లైన్ వేసుకోవాలి. హై నెక్కులు కుట్టేటప్పుడు మనము ఈ నడుము భాగం కన్నా చెస్ట్ భాగంలో ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. తర్వాత షోల్డర్ వచ్చేసి 8 ఇంచులు తీసుకున్నాను. అదే 8 ఇంచులు చంక డౌన్ కూడా తీసుకుంటున్నాను నేను. అంటే మనం హై నెక్ కుట్టుకున్నప్పుడు షోల్డర్ ఎంతైతే తీసుకుంటున్నామో ఆర్మ్ డౌన్ కూడా అంతే తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ వచ్చేసి టోటల్ షోల్డర్ 16 ఇంచులు, దాంట్లో సగానికి వచ్చేసి 8 ఇంచులు. 8 ఇంచులు వెడల్పు షోల్డరు, తర్వాత డౌన్ కూడా 8 ఇంచులు. తర్వాత ఇక్కడి నుంచి మనం చంక నార్మల్ బ్లౌజులకు ఈ హై నెక్ బ్లౌజులకు చంక అనేది డిఫరెంట్గా ఉంటుంది. 1 ఇంచ్ మాత్రమే పెట్టుకొని ఇలా రౌండింగ్ ఇచ్చుకోవాలి. తర్వాత మనకు చంక డౌన్ నుంచి హాఫ్కి ఒక మార్క్ పెట్టుకొని, అంటే మనం డౌన్ వచ్చేసి 8 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, 1/2 ఇంచ్ పైన ఖర్చుపోతే 7.5 ఇంచుల 3.75 మిడిల్ ఒక మార్క్ పెట్టుకొని కొంచెం ఇలాగ ఒక 1/2 ఇంచు లోతుకు మనం మార్కింగ్ వేసుకోవాలి. ఇలా ఈ 1/2 ఇంచు మార్కింగ్ వేసుకోవడం వల్ల మనకు చంక భాగంలో అనేది ముడతలు రాకుండా కరెక్ట్గా వస్తుంది. తర్వాత షోల్డర్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకున్నాను. ఇంకా మిగతా 4.5 వచ్చి నెక్. తర్వాత ఇక్కడ హై నెక్ బ్లౌజ్ కుట్టినప్పుడు ఖచ్చితంగా మీరు పాటించాల్సింది ఏంటంటే భుజం మీద నెక్ నుంచి భుజం వైపుకు ఒక 1/2 ఇంచు డౌన్ చేసుకోవాలి. ఇలా 1/2 ఇంచు డౌన్ కరెక్ట్ చేసుకున్నప్పుడే మనకి ఈ షోల్డర్ మీద బుగ్గ అనేది రాకుండా ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం చంక రౌండ్ గీసాం కదా, అది మనకు ఆర్మ్ హోల్ రౌండ్కు సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. ఆర్మ్ హోల్ రౌండ్ ఇక్కడ 17 ఇంచెస్ ఉంది. 17 అంటే 8.5 ఇంచు రావాలి. అంటే ఇక్కడ దాదాపుగా నాకు 9 వరకు, 8:45 వరకు వచ్చింది. కాబట్టి ఇక్కడ నేను ఇంకొక 1/2 ఇంచు లైన్ పైకేసి చంకా భాగం అనేది తీస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇలా మార్కింగ్ పైవైపు వేసిన తర్వాత మనకి చంక రౌండ్ అనేది కరెక్ట్గా 8.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి మనకు 10.5 ఉంది. ఖర్చు లైన్ కాకుండా 10.5కి ఒక మార్క్ వేసుకొని నెక్ విడ్త్ వచ్చేసి 4.5, పైన షోల్డర్ దగ్గర 4.5 తీసుకున్నాం కాబట్టి కింద కూడా 4.5కు మార్కింగ్ వేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత నెక్ పైనుంచి 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ వేసుకొని లైన్ వేసుకోవాలి. ఇది ఎందుకోసం అంటే పైన మనకు హై నెక్ రౌండ్ అనేది దీంట్లోనే వస్తుంది. తర్వాత ఇంకొక 1/2 ఇంచు డౌన్ చేసుకొని ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. కింది బాక్స్లో కింది డౌన్ నెక్, పై దాంట్లో హై నెక్ తీసుకోవాలి.
ఇది ఐ నెక్కు మనం బోట్ నెక్కు రౌండ్ తీసుకున్నప్పుడు ఎలాగంటే డీప్ రౌండ్ తీసుకోకూడదు, కొంచెం క్లోజ్గా తీసుకోవాలి. డీప్ రౌండ్ తీసుకున్నప్పుడు మనకు షేప్ అనేది మారిపోతుంది. ఇక్కడ చూడండి, మనం బ్యాక్ నెక్ డిజైన్ కోసం చంక నుంచి కిందికి 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని, అక్కడ నుంచి మనం నెక్ డౌన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి డౌన్ నెక్ కోసం ఒక లైన్ వేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఈ లైన్ వరకు అనేది ఇలాగ షేప్ వచ్చేటట్టు ఒక లైన్, అంటే అందాజ్కి మనం ఒక లైన్ వేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కింది నుంచి మనం ఒక 2 ఇంచెస్ నెక్ బాక్స్లోనే కింది నుంచి ఒక 2 ఇంచెస్ పైకి వేసుకొని ఇలా మనం రౌండింగ్ అనేది ఇచ్చుకోవాలి, నెక్ రౌండ్. తర్వాత ఈ రౌండ్ అయిన తర్వాత ఇలాగా మనకు బ్యాక్ నెక్ షేప్ అనేది ఇలాగ కరెక్ట్గా గీసుకోవాలి. ఇది చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా షేప్ వచ్చేటట్టు రౌండింగ్గా గీసుకోవాలి. 1కి 2 సార్లు గీసుకుంటూ మీరు షేప్ అనేది నీట్గా సెట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం క్లాత్ కట్ చేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకోవాలి. అది క్లాత్ కట్ చేసినప్పుడు చెప్తాను. ఇప్పుడు ఇంకొచ్చేసి మనకి వెనకాల డాట్స్ కోసం అనేసి మిడిల్ మార్కులో ఖర్చు కాకుండా మిడిల్ మార్కులో ఒక డాట్ పెట్టేసుకొని అక్కడి నుంచి డాట్ లెంత్ వచ్చేసి 1/2 ఇంచు, పొడవు వచ్చేసి 4 ఇంచులకు ఒక మార్క్ వేసుకోవాలి. ఇలాగ డాట్ మార్క్ వేసుకోవడం వల్ల మనకు 2 వైపులా కూడా డాట్ అనేది కరెక్ట్గా వస్తుంది. తర్వాత ఇక్కడ నడుము సైడు మనము ఒక 1/2 ఇంచు పైకి తీసుకోవాలి. ఇలా పైకి తీసుకోవడం వల్ల మనకి షేప్ అనేది ఇక్కడ సైడ్లకు కిందికి రాకుండా కరెక్ట్గా వస్తుంది. ఇలా మార్కింగ్ వేసాం కదా, దాన్ని మొత్తం కూడా మనం నీట్గా కటింగ్ చేసుకోవాలి. ఈ చంక రౌండ్ అనేది మనం గీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా గీసుకోవాలి. చంక డౌన్ ఎక్కువైనా మరియు తక్కువైతే కూర్చొస్తుంది, మనకు ముడతలు అనేది ఎక్కువైందంటే మనకు చెస్ట్ పార్ట్లో పట్టేసినట్టు ఉంటుంది. కాబట్టి చంక రౌండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు కటింగ్లో. ఇవన్నీ కూడా మనం మార్కింగ్ వేసుకున్న దాని ప్రకారం కటింగ్ చేసుకోవాలి. ఇలాగా కటింగ్ చేసుకున్న తర్వాత మనము ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ కోసం మళ్ళీ బ్యాక్ పార్ట్ దాని మీదుగా పెట్టేసి మనం బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అలాగే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ మొత్తం కటింగ్ చేసిన తర్వాత ఇది ప్రిన్స్ కట్కి సెట్ చేసుకుంటున్నా. కానీ మీరు మాత్రం ఇలా బ్యాక్ మార్కింగ్ అయిపోయిన వెంటనే ప్రిన్స్ కట్కు మీరు మార్కింగ్ వేసుకోండి, అప్పుడైతే మీకు చాలా ఈజీగా వస్తుంది. ఇక్కడ కటింగ్ తర్వాత కొంచెం మనం పర్ఫెక్ట్గా కరెక్ట్గా చూసుకోవాల్సి వస్తుంది. ఇలాగా కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో వెనక భాగం దానింట మనము ఇలా మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత ఈ చంక మీద మూల ఉంది కదా, అక్కడ ఒక చుక్క పెట్టుకోవాలి. అంటే ఇక్కడ చూసారే ఆ చుక్క దగ్గర మనము లైన్ అనేది చంక లైన్ కార్నర్ బాక్స్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని బట్టే మనం ఫ్రంట్ బ్యాక్ చేంజ్ చేయాల్సి ఉంటుంది చంకలోత్ అనేది. ఇప్పుడు ఆ మూల మీద నుంచి మనము మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 ఇంచెస్, 6.5లో మనం నెక్ విడత వచ్చేసి 4.5 ఉంది కదా, ఈ కింద కూడా 4.5గా ఒక మార్క్ వేసుకొని దానికి కూడా బాక్స్ వేసేసుకోవాలి. మనం ఈ బాక్స్ వేసుకున్నప్పుడు కింద 4.5కి బదులు ఒక్క 1/2 ఇంచు తగ్గించుకొని మనము 4.25కి ఒక బాక్స్ వేసుకున్నామంటే మనకి ఇక్కడ నెక్ విడత అనేది ఎక్కువ కాకుండా కరెక్ట్గా వస్తుంది. దీంట్లో రౌండ్ నెక్ కానీ ఎనీ డిజైన్ ఏదైనా పెట్టేసుకోవచ్చు. నేను కటింగ్ అప్పుడు మళ్ళీ స్టిచ్చింగ్ అప్పుడు డిజైన్ వేరేది డ్రా చేశాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు ఈ మూల నుంచి 1/4 ఇంచుకు లోపలికి ఒక డాట్ పెట్టేసుకొని అక్కడ నుంచి భుజం మీది లైన్ కలుపుకోవాలి. తర్వాత ఆ మూల నుంచి ఒక 1/4 ఇంచు మనం చంకలోత్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. నార్మల్ బ్లౌజులకైతే 1/2 ఇంచు తీసుకోవాలి. ఇలా ఐనెక్ బ్లౌజులకైతే దాదాపుగా 1/4 ఇంచు నుంచి 1 ఇంచ్ వరకు మనం చంకలోత్ అనేది తీసుకోవాలి. ఈ చంకలోతు తీసేటప్పుడు ఖర్చు 2 ఇంచులను దాటి ముందుకు వెళ్ళకూడదు. అలాగే భుజం పై నుంచి మనం 1/2 ఇంచు డౌన్ చేసాం కదా, అక్కడి నుంచే మనం చంకలోత్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మనకు ఎగుడు దిగుడు రాకుండా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చంకలోతు తీసుకునేది అయిపోయింది కదా, తర్వాత
ఇప్పుడు ప్రిన్స్ కట్కు మనం ఎలాగ మార్కింగ్ వేస్తామో చూడండి. ప్రిన్స్ కట్ కోసం ఒక 1 ఇంచు మనం ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది. బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. తీసుకొని దానికి ఒక లైన్ వేసుకోవాలి. ఈ 1 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకోవాలంటే మనం మధ్యలో ప్రిన్స్ కటింగ్ వల్ల మనకు బ్లౌజ్ అనేది పైకి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత ప్రిన్స్ కట్టు ఇక్కడ డాట్స్ కోసం మనం ఫస్ట్ మన సైడ్ నుంచి 3.5 ఇంచులకు ఒక మార్క్ వేసుకోవాలి. పైనుంచి చెస్ట్ అనేది మనకు 10.5 దగ్గర ఒక మార్క్ పెట్టేసుకొని ఈ 3.5 ఇంచులకు దానికి పైన వచ్చేసి 10.5 దగ్గర మార్క్ దగ్గర 4 ఇంచులకు మార్క్ పెట్టుకొని దీనికి దానికి లైన్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి మనకు చెస్ట్ పార్ట్ అనేది మనకు ఇక్కడ 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ వేసుకొని అక్కడ నుంచి మనం డ్రా చేసుకుంటున్నాం అనమాట. అంటే చెస్ట్ పార్ట్ కోసం మనకి షేప్ రావాలి కదా, డాట్ లాగా 2.5 ఇంచులకు మార్క్ పెట్టుకోవాలి. అదే ఒకవేళ సన్నగా ఉన్న వాళ్ళకైతే 2 ఇంచులు కూడా సరిపోతుంది. ఇక్కడ పెద్ద సైజు కాబట్టి 2.5 ఇంచులకు ఒక మార్క్ పెట్టుకొని తర్వాత ఈ పైకి అనేది 1 ఇంచు అంటే 2 ఇంచెస్ వరకు ఒక డాట్ పెట్టుకొని 2 ఇంచెస్ నుంచి మనకు చెస్ట్ డాట్ ఉంది కదా అక్కడి వరకు ఇలా స్కేల్ తిప్పుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం చెస్ట్ పార్ట్ అనేది గీసుకోవాలి. చూడండి షేప్ అనేది ఇలాగ వచ్చినప్పుడే మనకు ఫిట్టింగ్ చాలా కరెక్ట్గా కూర్చుంటుంది. తర్వాత ఈ కర్వ్ స్కేల్ చంకలోకి పెట్టేసి మనం ఇలా మూల మీదుగా ఎక్కడైతే వస్తుందో చూసుకొని అది ఒక డాట్ లైన్ వేసుకోవాలి. మనకి ఈ డాట్ సెంటర్ పాయింట్ అంటే మనకు చెస్ట్ లెంత్ని బట్టి ఇక్కడ 10.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి. తర్వాత మనకు చంక నుంచి ఇక్కడ ముడత రాకుండా చంకలో కూడా ఒక 1/2 ఇంచ్ అంతా మనం ఎక్స్ట్రా తీసేయాలి. తర్వాత ఇక్కడ విడ్త్ కూడా మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. ప్రిన్స్ కట్ బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు అది ఎంత అంటే 2 ఇంచెస్కి ఎక్స్ట్రా మార్క్ పెట్టుకుంటున్నాను. 2 ఇంచెస్కి ఎక్స్ట్రా మార్క్ పెట్టుకొని చంకలో ఎలాంటి ఖర్చు కూడా మనం తీసుకోకూడదు. ఇంకొకటి ఏంటంటే మనం 1 ఇంచ్ డౌన్ చేసాం కదా, అది తీసుకోకుండా మనకు పైన ఎంత ఉందో చెస్ట్ పార్ట్ అంతటికే ఇది చంక డౌన్ అనేది అక్కడికే మనం క్రాస్గా లైన్ వేసుకోవాలి. తర్వాత చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనము ఈ ఫ్రంట్లో కూడా అడ్డం డాట్ అనేది వేసుకోవాలి. ఒకవేళ తక్కువ ఉన్న వాళ్ళకి అవసరం లేదు. డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు, వెడల్పు 1/2 ఇంచు. ఇలాగ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ మనకి ఈ 1 ఇంచు పైకి కూడా ఒక లైన్ డ్రా చేసుకొని మనం ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అలాగే మొత్తం కూడా కటింగ్ చేసుకోవాలి. ప్రిన్స్ కట్కు కింద 2 ఇంచెస్ మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అది చంక దగ్గర అనేది మనం అస్సలు తీసుకోకూడదు. చంక దగ్గర ఎక్కువ అయిపోతుంది. అలాగే క్రాస్గా మనకి కింది నుంచి చంక వైపుగా ఒక లైన్ డ్రా చేసుకొని మనం కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ కోసం మనం డిజైన్ చేసుకోవడానికి బాక్స్ వేసి పెట్టాను కదా, ఇప్పుడు దాంట్లో నెక్ డిజైన్ తర్వాత నేను స్టిచ్చింగ్ అప్పుడు చూపిస్తాను ఏం నెక్ వేస్తాననేది. ఈ మెథడ్లో కనుక కట్ చేశారంటే మీరు అస్సలు మీకు ఎక్కడ కూడా బ్లౌజ్ అనేది కొంచెం కూడా కుచ్చు రాకుండా నీట్గా వస్తుంది. ఇదండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్. ఇప్పుడు పేపర్ కటింగ్ అయిపోయింది కదా, మనం లైనింగ్ ఒక 1 మీటర్ లైనింగ్ తీసుకొని వాటర్లో షింక్ చేసేసి నీట్గా ఫోల్డింగ్ చేసుకొని డబల్ ఫోల్డ్ ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్న తర్వాత ఈ ఓపెన్స్ అనేది ఫోల్డింగ్ అనేది మన సైడ్ పెట్టుకోవాలి. ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్ సైడ్ పెట్టుకొని ఇప్పుడు పేపర్ క్యాన్వాస్ అనేది మనం కటింగ్ చేసుకున్నాం కదా, అది ఈ బ్లౌజ్ పైన పెట్టేసి మనం కరెక్ట్గా మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి కుట్టడానికి 1/2 ఇంచ్ ఖర్చు కావాలి కాబట్టి ఇక్కడ లైన్ వేస్తున్నాను. ఎక్స్ట్రా 1/2 ఇంచుకు మనం మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే ఇక్కడ నెక్ వైపు మనం 1/2 ఇంచ్ ఖర్చు అనేది తీసుకోకూడదు, ఓన్లీ ఇక్కడ సైడ్కి మాత్రమే తీసుకోవాలి. కాబట్టి మళ్ళీ నెక్ వైపు సేమ్ మనకి ఎంత ఉందో అంతనే తీసుకోవాలి. చూడండి ఇలాగా. తర్వాత పై పార్ట్ కూడా పెట్టేసి దానికి కూడా అది ఎలాగుందో మొత్తం అలా మార్కింగ్ వేసేసుకొని మళ్ళీ 1/2 ఇంచ్ ఖర్చు మనం ఇక్కడ కూడా 1/2 ఇంచ్ ఖర్చు ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పై పార్ట్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి. నెక్ విడత అనేది ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. నెక్ విడత వచ్చేసి 4.5 ఇంచ్ పెట్టుకున్నాం కదా మనము,
ఇప్పుడు ఇక్కడ ఇది సెట్ చేసుకునేటప్పుడు 4.5 ఇంచ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. చూసుకొని మనం పేపర్ క్యాన్వాస్ ఎలాగైతుందో దాని చుట్టూ మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత క్యాన్వాస్కి మనం అలా మార్కింగ్ వేసుకున్నాక మళ్ళీ కింది వైపు కూడా మనం ఒక 1/2 ఇంచ్ అనేది మనం ఖర్చుకు పెట్టుకోవాలి. ఖర్చు లైను ఎక్కడంటే మనకు 2 ఇంచెస్ లైన్ నుంచి కూడా ఖర్చుకు కూడా మనము ఈ 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నీట్గా దీన్ని కటింగ్ చేసుకోవాలి. మార్కింగ్లో మీకు ఏదైనా అర్థం కాకుంటే కామెంట్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా చాలామంది మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు చాలామంది చూస్తున్నారు. వాళ్ళు కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కొంచెం ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది. అలాగే లైక్ కూడా చేయండి. వీడియో కనుక లైక్ చేయకుంటే వెంటనే లైక్ చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్, కటింగ్ వీడియోస్ మీకు డైలీ అప్లోడ్ చేస్తుంటాను. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ కట్ వర్క్ అనేది నేను 1.5 ఇంచు వెడల్పు, 1/2 ఇంచు డౌన్ ఉన్నది ఒకటి ఇలాగ కటింగ్ చేసి పెట్టుకున్నాను. దాన్నే ప్రతిదానికి కూడా యూజ్ చేస్తూ మనము ఇలా డ్రా చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇక్కడ అవసరం లేదు, కాకుంటే మీకు అర్థమవుతుందని చెప్పేసి నేను అలా వేసి చూపిస్తున్నాను. మనకనేది ఇంకా ఎక్స్ట్రా క్యాన్వాస్ తీసుకొని దాని మీద కట్ వర్క్ గీసుకోవాలి. ఇదే సైజు తీసుకొని ఇలాగా ఇక్కడ మీకు అర్థం అవ్వడం కోసం ఇలాగ వేసుకోవచ్చు అనేది అని చూపిస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కటింగ్ మొత్తం లైనింగ్ మీద కంప్లీట్ అయింది కదా. బ్యాక్ పార్ట్ అయిన తర్వాత మనం హ్యాండ్ తీసుకోవాలి. హ్యాండ్ కటింగ్ చేసుకునేటప్పుడు ఈ ఐనెక్ బ్లౌజులకు చాలా జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువలు అయినాయి అంటే మనకు కుచ్చు అనేది వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ కోసం కింద ఎడ్జ్ లైన్ వేసేసుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకొని ఆ హ్యాండ్ పొడవు వచ్చేసి 10.5, ఒక 1/2 ఇంచ్ కలుపుకుంటే 11 ఇంచులకు ఒక మార్క్ వేసుకోవాలి. తర్వాత డౌన్ వచ్చేసి హ్యాండ్ డౌన్ 3.5 ఇంచులు తీసుకుంటున్నాను. చిన్న సైజు బ్లౌజ్ అయితే 3 ఇంచులైనా సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనకు చంక రౌండ్ వచ్చేసి 17 ఉంది కదా, దాంట్లో 8.5కు ఒక మార్కింగ్ వేసుకోవాలి. చేతి లూజ్ వచ్చేసి 10.5 ఉంది, 5.25కు ఒక మార్కింగు, తర్వాత 2 ఇంచెస్ ఖర్చుకు ఒక మార్కు. తర్వాత ఆ చేతి లూజ్ నుంచి చంక వరకు ఈ లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత 2 ఇంచెస్కి మనం ఖర్చు పెట్టుకున్నాం కదా, దానికి కూడా ఒక లైన్ వేసుకోవాలి. ఇప్పుడు భుజం మీద నుంచి 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకొని ఆ 2 ఇంచెస్ దగ్గర నుంచి మనం చంక కార్నర్ ఉంది కదా, చంక డౌన్ వరకు ఒక లైన్ వేసుకోవాలి. తర్వాత ఈ 2 ఇంచెస్లో కూడా 1 ఇంచుకి ఒక మార్క్ పెట్టుకొని ఆ 1 ఇంచు నుంచి 1/2 ఇంచు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు లోపలికి తీసుకొని 1/2 ఇంచు లోపలికి తీసుకొని ఇక్కడ చంక దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచు లోతుకు అనేది తీసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకోవడం వల్ల మనకు చంక దగ్గర ముడతలు అనేది రాకుండా హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు కొంచెం టైం తీసుకున్నా కానీ ఈ మెథడ్ ఫాలో అయితే కనుక హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకు బ్లౌజు హ్యాండ్ కరెక్ట్గా తీసుకున్నప్పుడే ముడత అనేది రాకుండా ఉంటుంది. తర్వాత ఇప్పుడు హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ లోతు తీయాలి కదా, దానికోసం ఒక 1/2 ఇంచు లోతుకి ఇలా మార్కింగ్ వేసుకొని మనం చంక లోతు చేతి లోతు అనేది తీసుకోవాలి. తర్వాత దానికి ఘాటు పెట్టుకోవాలి. అది మనకు ఫ్రంట్ పార్ట్కి అనేది అర్థమయ్యేట్టుగా ఉంటుంది. కుట్టినప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా మనం కుట్టుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్ కూడా మనం అయిపోయింది కదా. మిగతా లైనింగ్ పార్ట్లో మనం కట్ చేసుకున్న క్యాన్వాస్ పేపర్ పెట్టేసి నీట్గా సెట్ చేసుకోవాలి. అంటే మనకు మిగిలిన క్లాత్ కొద్దిగానే ఉంటుంది కదా, ఎక్కడైతే కరెక్ట్గా సెట్ అవుతుందని చెప్పేసి పెట్టేసి మనం క్యాన్వాస్ పెట్టేసి దాని చుట్టూ కూడా కరెక్ట్గా అది ఎంత ఉందో అంతే తీసుకోవాలి. మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు అనేది అవసరం లేదు. క్యాన్వాస్లోనే ఖర్చుతో సహా మనం కటింగ్ చేసేసాము. లైనింగ్ పార్ట్ మీద ఇలాగే పెట్టుకోవాలనేది ఏముండదు. మనం క్లాత్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు.
ఇలాగ మొత్తం కూడా చేసేసుకున్న తర్వాత డాట్స్ కోసం మనం ఇక్కడ పెట్టుకున్నాం కదా, లైన్ వేసుకున్నాం కదా, అక్కడ ఒక ఘాటు, తర్వాత నెక్ విడుతూ డౌన్ కోసము ఒక్కొక్క ఘాటు పెట్టుకోవాలి. ఇలా ఘాటు పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే మనం నెక్ డ్రా చేసేటప్పుడు కరెక్ట్గా అదే మెజర్లో కరెక్ట్గా వస్తుంది. మళ్ళీ మనం కొలుచుకోవాల్సిన పని లేదు. ఇలాగా బాక్స్ వేసుకున్న తర్వాత మనము ఫ్రంట్ నెక్కు బాక్స్ వేసాం కదా, దాంట్లో ఏ షేప్ అయినా మనం గీసుకొని మనం ఫ్రంట్ నెక్ అనేది తీసుకోవచ్చు. ఇలా ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ చేసుకున్నామంటే మనము ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు చాలామందికి ముందర మనకు నెక్ దగ్గర బుగ్గలాగా వస్తుందంటారు. అదేంటంటే మనం కరెక్ట్గా షేప్ అనేది గీయకపోవడం వల్ల మనకు ముందు భాగంలో బుగ్గలాగా వస్తుంది. ఈ మెథడ్లో కనుక మీరు కటింగ్ చేశారంటే ఎక్కడ కూడా చిన్న గ్యాప్ కానీ తర్వాత బుగ్గలాగా కానీ అస్సలు ఉండదు. ఇది లైనింగ్ అయిపోయిన తర్వాత మనము మెయిన్ క్లాత్ మీద పెట్టేసి మిగతా పార్ట్స్ అన్నీ కటింగ్ చేసుకోవాలి. చూడండి ఇలా చేసుకున్నామంటే మనకు బ్లౌజ్ కటింగ్ అనేది చక్కగా అయిపోతుంది. ఇంకా ఈ బ్లౌజ్ కటింగ్లో కనుక మీకు ఏమన్నా అర్థం కానట్టుంటే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఏ డౌట్ ఉన్నా నేను క్లియర్ చేయడానికి ట్రై చేశాను. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడడం వల్ల నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది. వీడియో చూసిన తర్వాత మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఒక వీడియోలో అంటే బాగా లెంత్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అప్లోడ్ చేస్తాను, చూడండి.